దేవుని నామానికి వందనాలండి. ఇక్కడ ఉన్నటువంటి మరి రతన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న విశ్వాసులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిలువలో పలికినటువంటి 5వ మాటను ధ్యానించడానికి మీ ముందుకు వచ్చాను. మరి మనం చూసినట్లయితే యోహాను సువార్త 19, 28, 29 వచనాల్లో వ్రాయబడి ఉంది మాట. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు సిలువలో ఇంకా సేపట్లో ఇంకా ఆయన ప్రాణం పోతుంది అన్నప్పుడు ఈ మాటను పలకడం జరిగింది. ఎందుకు అంటే ఇంకొక కొన్ని క్షణాల్లో మనం 5వ మాటకు వచ్చేసరికి ఇంకా ఆయన ఓపిక అంతా అయిపోయింది. ఇంకొక 6వ మాట 7వ మాట పలికి ఆయన ప్రాణాన్ని అప్పగిస్తారు. కానీ ఈ 5వ మాట వచ్చేటప్పటికి మరి ఆయన దప్పిక దాహం వేస్తుందని యేసయ్య చెప్పడం మనం చూస్తున్నాము. ఇంకొక కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుంది అనగా ఆయన మరి దాహం తీర్చమని ఎందుకు అడిగాడు? ఈ దాహము దేనికి సూచించింది? మరి మనం గమనించినట్లయితే ఆయనకి మరి పెదాలు ఆరిపోయి, నాలుకంతా ఆరిపోయి, మరి గొంతంతా ఎండిపోయి, ఇంకా ఒక్క చిన్న చుక్క నీళ్లు వేస్తే నేను కొంచెం తెప్పరిల్లుతానేమో అన్నటువంటి ఆశతో ఆ మాటను పలకడం. మనం గమనించినట్లయితే మనకి దాహం వేసినప్పుడు ఎలా అనిపిస్తుందో, మనకి బాగా ఇంకా నీళ్లు త్రాగాలనిపించినప్పుడు ప్రాణం ఎలా అయిపోతుందో అక్కడ యేసు ప్రభు వారు కూడా సిలువలో అలాగే అయిపోతున్నారు. అలాగే ఆయనకి దాహం వేస్తుంది. మనం అనుకుంటాము చాలాసార్లు, అయ్యో దేవుడికి ఏం తెలుసు నా దాహం, దేవుడికి ఏం తెలుసు నా కష్టం, దేవుడికి ఏం తెలుసు ఆ కష్టం అనేది విలువ దేవునికి తెలియదు కదా, ఆయన దేవుడు కదా, మనిషిగా పుట్టినప్పుడే కదా కష్టాలు తెలుస్తాయని మనం అనుకుంటా ఉంటాం. కానీ లేదండి, ఇక్కడ శరీర సంబంధమైనటువంటి దాహము మనకైతే ఎలాగైతే వేస్తుందో అక్కడ యేసు ప్రభు వారికి కూడా సిలువలో దాహం వేసింది. ఆయన కూడా కష్టం అంటే ఏంటో తెలుసు, మరి ఆ యొక్క దాహం అంటే ఏంటో తెలుసు, అలసిపోవడం అంటే ఏంటో తెలుసు. మరి ఆ యొక్క పరిస్థితుల గుండా ఆ సిలువ వేసినప్పుడు ఎన్ని రకాల బాధను భరించాలో మనందరి కోసం కూడా ఆ బాధ అంతా కూడా యేసు ప్రభు వారు భూమి మీదే భరించాడు. ఆయన ఈ యొక్క దప్పిగొనుచున్నానన్న మాట పలికినప్పుడు మనం ఆ మాట పలికిన సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు కూడా శరీర సంబంధమైన దాహంతో అక్కడ పలకటం జరిగింది. కానీ శరీర సంబంధమైన దాహంతో ఆ మాటను పలికి ఉన్నారు, కానీ అక్కడ శరీర సంబంధమైన దాహం ఆయనకి తీర్చబడలేదు. వాళ్ళు దేవుడు దాహం దప్పిగొనుచున్నాను అన్నప్పుడు వాళ్ళు చేదు చిరకను అందించడం జరిగింది. కానీ ఆ యొక్క దాహము ఆ చిరకను అందించినప్పుడు ఆయన తీసుకున్నారు, కానీ ఆ దాహం తీర్చబడలేదు. మరి ఇంత గొప్ప దేవుడు మనందరి కొరకు అంత శ్రమను భరిస్తున్నప్పుడు, అంత వేదన గుండా వెళ్తున్నప్పుడు, ఇంకొన్ని క్షణాల్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు మరి ఆ యొక్క అంత దాహంతో అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆయన దాహం తీర్చలేదు? ఎందుకు ఆయన పట్టించుకోలేదు? ఆయన ఆ మాట పలుకుతున్నప్పుడు ఇంకా ప్రాణం పోయే క్షణంలో దప్పిగొనుచున్నాను అన్నప్పుడు దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? యేసు ప్రభువారు ఈ శరీర సంబంధమైన దాహంతో ఒక మనుష్య కుమారుడికి, అంటే మనకి ఎలా అయితే వస్తుందో ఆయనకి దాహం ఎందుకు వేసిందో తెలుసా అండి? ఒక మనిషి బాడీలో రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ అంతా పోయినప్పుడు ఆ మనిషికి దాహం వేస్తుంది. అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి మరి బ్లడ్ బ్లీడ్ అయిపోతున్నప్పుడు కానీ, లేకపోతే శరీరంలోంచి రక్తం అంతా బయటకు వచ్చినప్పుడు దాహం వేస్తుంది. అక్కడ కండిషన్ అదేనండి. యేసు ప్రభు వారు సిలువలో ఆ సిలువ మరణం గుండా వెళ్తున్నప్పుడు తన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా బయటకు వచ్చేసింది. మరి ఒక్క చుక్క కూడా తన శరీరంలో బ్లడ్ కనిపించలేదు. ఆ రక్తం అంతా కూడా బయటకు రావడం చేత ఆ శరీరము దాహంతో ఎంతగానో మరి కొట్టుకుంటా ఉంది. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు దాహం నకిమ్మని దప్పిగొనుచున్నానని పలికారు. మరి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎందుకు? దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా. అక్కడికక్కడే యేసు ప్రభువారి దాహం తీర్చడానికి
దేవుడు సమర్థుడు. కానీ అక్కడ అక్కడ యేసయ్య దాహం తీర్చబడలేదు, శరీర సంబంధమైన దాహము తీర్చబడలేదు. మనం గమనించినట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథంలో మరి 15వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు చూస్తే ఇక్కడ సంసోను మరి దేవుడిని పంపిన వ్యక్తే, దేవుడే మరి పంపించి అభిషేకించబడిన ఆ యొక్క సంసోను మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి అలసిపోయినప్పుడు అక్కడ యుద్ధం చేసి చాలా యాతనతో బాధతో ప్రభువా తండ్రి అని మొరపెట్టినప్పుడు అక్కడ ఒక నీటి బొగ్గను పుట్టించి దేవుడు సంసోను యొక్క దాహాన్ని తీర్చాడు. దేవుడు తలుచుకుంటే మరి పైనుండి వర్షం కురిపించి కూడా ఆకాశాన్ని తెరవజేసి దాహం తీర్చగలడు. కానీ యేసు ప్రభువారు సిలువలో ఇక్కడ దాహమునకిమ్మని దప్పిగొనుచున్నానని చెప్పినా కూడా మరి దేవుడు రెస్పాండ్ అవ్వలేదు. ఈ వచన గ్రంథం మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 15, 18, 19 వచనాలు. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణం తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హాకోరే అనబడెను. హల్లెలూయా. మనము ఈ మాటను గమనించినట్లయితే సంసోను మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఆ రోజే దేవుని యొక్క ఆ సంసోను యొక్క మొర మరి వెంటనే దేవుణ్ణి కదిలించి అప్పటికప్పుడే నీటి ఊటను పుట్టించి ఆ యొక్క భూమిని చీల్చి అక్కడ నీటి ఊట పుట్టెను అని ఉంది. మరి వెంటనే ఆయన దాహం తీర్చి ఆయన నీళ్లు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్ల చేసినటువంటి గొప్ప దేవుడు ఈరోజు యేసు ప్రభు శరీర సంబంధంతో ఎంతో వేదనతో శ్రమను అనుభవించి దాహమునకిమ్మని అడిగినప్పుడు దప్పిగొనుచున్నానని చెప్పినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఇక్కడ ఈ సిలువలో శరీర సంబంధమైన దాహం ఒక మనిషి కుమారుడిగా ఆయన ప్రూవ్ చేసుకొని, అంటే మనిషి లాగే ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దప్పిగొనుచున్నానని చెప్పినా దేవుడు రెస్పాండ్ అవ్వలేదు. కానీ అక్కడ సిలువలో ఆయన దప్పిక తీరలేదు. ఆ చేదు చిరకండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. ఇంకా దాహంతో తన ప్రాణము అలమటించినప్పుడు ఒక చేదు చిరకనిచ్చారు. అయినా కానీ ఇష్టంగా నన్ను ప్రేమించి ఆ చేదు చిరకను కూడా తను నోట్లోనికి తీసుకోవటం జరిగింది. అయినప్పటికీ ఆయన దప్పిక తీర్చబడలేదు. అక్కడ శరీర సంబంధమైన దాహము తీరలేదు. మరి మనం ఇంకా గమనించినట్లయితే మీరు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడి సువార్త ప్రకటించినప్పుడు ఆయనకి భోజనము ఆహారము తేవడానికి శిష్యులు మరి బయటకు వెళ్ళి ఆ యొక్క బావి దగ్గర ఉంటున్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే మరి యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడి ఉన్నారో ఆయనకి మరి దాహమునకిమ్మని అడుగుతారు. కానీ నేనిచ్చు నీళ్ళు నువ్వెప్పటికీ మరి త్రాగితే నువ్వు దప్పిగొనవని చెప్పి సమరయ స్త్రీతో మాట్లాడతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? యేసు ప్రభువారు దప్పిక సిలువలో తీర్చబడలేదు. అలాగే ఆయన దప్పిక ఇక్కడ సమరయ స్త్రీ దగ్గర మరి దాహమునకిమ్మని అడిగారు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడన్నమాట. అంటే సమరయ స్త్రీతో ఎప్పుడైతే సువార్తను ప్రకటించి ఉన్నారో, సమరయ స్త్రీతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో వెంటనే మరి శిష్యులు వచ్చి ఆ సువార్తను అంగీకరించి ఆమె పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఊరంతటికి సువార్త ప్రకటించి వారందరినీ యేసు ప్రభువు వద్దకు తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఆహారం తీసుకొని వచ్చి అడుగుతూ ఉంటారు, మీరేంటి అలా మాట్లాడుతున్నారు ఆమెతో అన్నప్పుడు, ఇదిగో మీరు ఆహారం తెమ్మన్నారు కదా, మీకు ఆకలి అన్నారు కదా అంటే అక్కడ దప్పిక తీరిపోయింది అంటాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ సమరయ స్త్రీతో ఎప్పుడైతే మాట్లాడాడో, ఎప్పుడైతే సువార్తను ప్రకటించాడో, ఎప్పుడైతే ఆమె సంగతి అంతా ఎరిగి ఆమెతో ఒక ప్రొఫెటిక్గా ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడినప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే,
నా దప్పిక తీరిపోయింది. ఇక్కడ మనం గమనించవచ్చండి, సిలువలో అయితే శరీర సంబంధమైన దాహం కనిపిస్తుంది, కానీ ఇక్కడ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆత్మ సంబంధమైన దప్పిక, ఆత్మ సంబంధమైన దాహంగా మనం చూడొచ్చు. ఎప్పుడైతే సమరయ స్త్రీ ఎవ్వరు చూడనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, మరి తన పరిస్థితిని గురించి మనుషులకు భయపడి ఎవరు కూడా మధ్యాహ్న వేళలో ఎవరు ఉండరనుకొని ఆమె వచ్చి మరి అక్కడ నీళ్లు చేదుకున్నట్టుకు ప్రతిరోజు వచ్చెను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మరి సువార్తను ప్రకటించినప్పుడు తనకున్న భయం పోయింది, తనకున్నటువంటి గిల్ట్ పోయింది, తనకున్నటువంటి ఆ యొక్క అపరాధ భావం పోయి ధైర్యంగా ప్రజలను ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో, ఎవరైనా నన్ను తక్కువగా చూస్తారేమో, హేళన చేస్తారేమో అనేటువంటి గిల్ట్తో తను అప్పటి వరకు ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ఆమెను వెంబడించి యేసు మాట ఎప్పుడైతే తను చేర్చుకుందో, యేసుని తన హృదయంలోనికి ఎప్పుడైతే మెస్సయ్య అని కనుగొన్నదో, ఆమె వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి జనం ముందుకు వెళ్ళి ఊరి మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ శరీర సంబంధమైన దాహము ఆత్మ సంబంధమైన దాహంగా కూడా మనం చూడవచ్చు. ఎప్పుడు యేసు ప్రభువారు సిలువలో ఆ యొక్క దప్పిక తీర్చబడలేదు, కానీ ఆత్మ సంబంధమైన ఆ దాహము ఎప్పుడైతే మనుషులు యేసు ప్రభుని చేర్చుకుంటారో, సువార్తను అంగీకరిస్తారో ఆయన దప్పిక తీరిపోతుంది. ఇక్కడ సమరయ స్త్రీ ఎప్పుడైతే ఆ మాటని గ్రహించి అనేకులకు సువార్తను ప్రకటించిందో ఆయన దాహము దప్పిక తీరిపోయినట్లుగా శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇంత విలువైన గొప్ప రక్షణ అంటే ఆయన శిలువ మరణం ధ్యానించినప్పుడు ఎంత కష్టపడాలి, ఎంత వేదన చెందాలి. ఈ ప్రతి ఎముక స్థానం తప్పింది, ప్రతి ఒక్క యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా బయటకు వచ్చేసింది. ఇంకా కంప్లీట్గా ఎంత చేయాలో అంతా కూడా మనందరి కోసము, మనందరి పాపం నిమిత్తము ఆయన శిక్ష భరించాడు. కానీ ఇంత విలువైన గొప్ప రక్షణ మరి సమరయ స్త్రీ ఏ విధంగా తీసుకుందో, సమరయ స్త్రీ జీవితం ఎలాగైతే మార్చుకుందో, సమరయ స్త్రీ మరి ఎవరికి కనబడకూడదు అనుకున్నటువంటి ఆ మనస్తత్వంలోంచి యేసును వెంబడించిన వెంటనే అనేకుల ముందుకు వెళ్ళి ధైర్యంగా ప్రకటించి ఊరంతటిని కూడా యేసు వైపు త్రిప్పడం మనం చూస్తున్నాము. ఈరోజు ఇంత విలువైన గొప్ప రక్షణ, ఇంత విలువైనటువంటి యేసు ప్రభు చేసిన త్యాగము, సిలువలో మనందరి నిమిత్తము భరించినటువంటి ఆ యొక్క బాధ ఈరోజు నువ్వు గ్రహించగలవా? ఆ యొక్క దాహమునకు అర్థము ఆత్మ సంబంధమైన దాహంగా, దప్పికగా నువ్వు గుర్తించగలవా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సిలువలో పలికినటువంటి ఆ దప్పిక ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన దప్పిక తీర్చబడుతుంది. నువ్వు నిజంగా నిలబడగలవా? ప్రవ్వా, ఈరోజు ప్రవ్వా ఈ మాటని, నేను ఈ శుభవార్తను, ఈ యొక్క రక్షణ సువార్తను నేను అనేకులకు ప్రకటిస్తాను, అనేకులకు నేను మాట్లాడుతాను, అనేకులకి నేను నాయన సిగ్గుపడకుండా ధైర్యంగా సమరయ స్త్రీ వలె అనేకుల ముందు నేను నిలబడి నేను నీ మాటని, సువార్తను ప్రకటిస్తానని నువ్వు తీసుకున్న నిర్ణయము ఈరోజు యేసయ్య దప్పిక తీర్చబడుతుంది. ఈ ఆత్మ సంబంధమైన దప్పికను నువ్వు గ్రహించినట్లయితే ఈరోజే ఒక నిర్ణయాన్ని తీసుకో. ఈరోజు చాలామంది ఈ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ధ్యానించడం జరుగుతుంది. కానీ ఆ మాట యొక్క అర్థాన్ని, ఆంతర్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఈ జీవితము ఆశీర్వాదకరంగా ఈ టైంలో, ఈ జనరేషన్లో అనేకులకు ఎగ్జాంపుల్గా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన దాహము నీ వల్ల తీరుతుందని నువ్వు చెప్పగలవా? యేసయ్యకి, యేసయ్య మామూలు బాధలు పడలేదండి. ఆయన్ని కొట్టిన వారు, గడ్డం పీకిన వారు, ఉమ్మి వేసిన వారు, మరి ప్రక్కటెముకలో పొడిచిన వారు, ముళ్ళ కిరీటం పెట్టిన వారు, దూషించి నవ్విన వారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని బాధ పెట్టినట్టే ఈరోజు ఆ యొక్క రక్షణ గ్రహించకుండా నీవు కూడా బాధ పెడుతున్నావా? నీవు కూడా సిగ్గుపడి మౌనంగా ఉండిపోతున్నావా? సువార్త ప్రకటించడానికి అయ్యో నాకు ఇది లేదు, అది లేదని ఏదో ఒక కారణం చేత ఆగిపోతున్నావా? నువ్వు అలాగ ఉండిపోవడానికి వీల్లేదండి. ఆ రోజు యేసు ప్రభుని సిలువ వేసిన వారి
గుంపులో మనం ఉండాలన్నది కాదు. ఆయన మనల్ని రక్షించి మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసు ప్రభుని మనం చేర్చుకున్నామో, ఎప్పుడైతే మనం కనుగొన్నామో, ఎప్పుడైతే దేవుడే రక్షకుడు అని తెలుసుకున్నామో, ఖచ్చితంగా మనము స్టాండ్ తీసుకొని ఈ యొక్క దినాల్లో, ఈ డేస్లో నీ ఒక ఎగ్జాంపుల్గా దేవుడి నిమిత్తమై ఆ దప్పిక తీర్చడానికి నీవు రెడీగా ఉంటే ఈరోజే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. ఈ శరీర సంబంధమైనటువంటి ఆ దాహము సిలువలో తీర్చబడలేదు, కానీ ఆత్మ సంబంధమైన దాహము, ఆ వెనకల ఆంతర్యం నువ్వు గ్రహించినట్లయితే ఈరోజే ఒక నిర్ణయాన్ని తీసుకోగలవా? ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నిజమే తండ్రి, ఒక్కసారి సమరయ స్త్రీ నిన్ను గ్రహించింది ప్రభా. అయ్యా, ఎవ్వరు చూడకుండా, అయ్యో నన్ను ఎవరైనా చూస్తే ఏదైనా అంటారేమో అనేటువంటి పరిస్థితి నుంచి నిన్ను కనుగొనిన తరువాత ధైర్యంగా, బోల్డ్గా ప్రభా ప్రజల ముందుకు వెళ్ళి, ఊరి మధ్యలోనికి వెళ్ళి నిన్ను ఎలాగైతే ప్రకటించిందో, ఈరోజు అలాంటి బోల్డ్నెస్, అలాంటి ఆ యొక్క డెడికేటెడ్గా ఒక స్థిరమైన నిర్ణయము, రాడికల్గా ఈరోజు మేము తీసుకుంటున్నాం ప్రభా. ఆ దప్పికకి కారణం ఏంటో మేము తెలుసుకొని మేము దప్పిక తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నామని మేము గ్రహిస్తూ ఈ ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.